Hi all of you, welcome back to Ramareddy Maths Academy. This is the 14th lecture in our Unit 3 TOC and Formal Language and Automata Theory వాళ్ళకి యూనిట్ 3లో ఉన్నటువంటి 14th క్లాస్. దీని ముందు క్లాస్లో ఆల్రెడీ చెప్పాను నేను వాట్ ఈస్ పీడిఏ అండ్ పీడిఏని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి అండ్ వర్కింగ్ రూల్ కూడా చెప్పానండి. ఎవరైతే వర్కింగ్ రూల్ చూడలేదో వాళ్ళు ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకున్న తర్వాత ఈ వీడియో చూడండి. అప్పుడు మీకు ఇది చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం చూడండి. కన్స్ట్రక్ట్ పీడిఏ ఫర్ ద గ్రామర్ అంటే నాకు సిఎఫ్జి ఇచ్చారు. ఓకే, సిఎఫ్జిని నేను పీడిఓలోకి కన్వర్ట్ చేయాలి. పీడిఏ ఫర్ ద గ్రామర్ నేను సిఎఫ్జి టు పీడిఏ చేస్తున్నాను. ఏం చేస్తున్నాను ఇక్కడ? సిఎఫ్జి టు పీడిఏ చేయాలి. దీని ముందు వీడియోలో వర్కింగ్ రూల్ చెప్పాను, చాలా క్లియర్ అండ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. వీడియోని చివరి వరకు చూడండి, ఏ ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వద్దు. అందరికీ షేర్ చేయండి, లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ కంపల్సరీ. ఓకే, చూడండి అమ్మా, మీరు ఎంతమంది అయితే పాజిటివ్ కామెంట్స్ పెడతారో నేను అన్ని ఎక్కువ వీడియోలు పెట్టడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి, కాబట్టి కామెంట్ కంపల్సరీ. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్స్ట్రక్షన్ ఆఫ్ పీడిఏ ఫర్ గివెన్ సిఎఫ్జి. దీని ముందు క్లాస్లో వి ఆల్రెడీ డిస్కస్ వాట్ ఈస్ ద వర్కింగ్ రూల్, బట్ ఇక్కడ మీరు ప్రాబ్లం చేస్తున్నప్పుడు క్లియర్గా ఉండడానికి నేను ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాను. చూడండి, ఫస్ట్ స్టెప్ మనం ఏం చేస్తాం, ఇక్కడ ఇచ్చినటువంటి గ్రామర్, ద గ్రామర్ మస్ట్ బీ ఇన్ జిఎన్ఎఫ్. గ్రామర్ అనేది కంపల్సరీ గ్రిబాక్ నార్మల్ ఫామ్లో ఉండాలి. ఈ గ్రిబాక్ నార్మల్ ఫామ్ అనేది నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. గ్రిబాక్ నార్మల్ ఫామ్ అంటే ఏంటి? మనకి గ్రామర్ గ్రిబాక్ నార్మల్ ఫామ్లో ఉందని ఎప్పుడు చెప్తాను? ఒకటే అండి, ఏముండాలి? టర్మినల్ ఈక్వల్ టు నాన్ టర్మినల్ ఈక్వల్ టు టర్మినల్ విత్ అనదర్ నాన్ టర్మినల్, లేదా టర్మినల్ ఈక్వల్ టు సింగిల్ నాన్ టర్మినల్, సింగిల్ టర్మినల్. ఈ విధంగా ఉంటే ఏం లేదండి, ఒక వాల్యూ తీసుకున్నప్పుడు దానికి స్మాల్ ఏ ఉండి ఇక్కడ ఇంకొకటి క్యాపిటల్ బి అనుకో, అంటే ఏంటిది? వన్ నాన్ టర్మినల్ గివ్స్ వన్ టర్మినల్ అండ్ వన్ నాన్ టర్మినల్, అండ్ వన్ నాన్ టర్మినల్ గివ్స్ అండ్ వన్ మోర్ టర్మినల్. ఈ విధంగా ఉంటే అది గ్రిబాక్ నార్మల్ ఫామ్ అంటాం. చూడండి, ఏబి టర్మినల్ నాన్ టర్మినల్, టర్మినల్ నాన్ టర్మినల్, ఇంకొకటి బి టెన్స్ టు స్మాల్ బి అంటే ఇది టర్మినల్, అండ్ నాన్ టర్మినల్ ఇది టర్మినల్ నాన్ టర్మినల్. అవునా? అంటే ఏంటిది? ద గ్రామర్ సాటిస్ఫైస్ జిఎన్ఎఫ్. ఇచ్చినటువంటి గ్రామర్ అనేది నాకు జిఎన్ఎఫ్ కండిషన్స్ సాటిస్ఫై చేసింది. ఏమంటాను? ఫస్ట్ సొల్యూషన్ ఎలా చేయాలంటే చూడండి అమ్మా, ఈ సొల్యూషన్ చేసేటప్పుడు మీరు రాయాలి క్లియర్గా. నాన్ టర్మినల్ ఈక్వల్ టు వన్ టర్మినల్. నేను ఆల్రెడీ గ్రిబాక్ నార్మల్ ఫామ్లో చెప్పాను, గ్రిబాక్ అని అది రాయాలి. ఇక్కడ ఏంటిది? ద గివెన్ గ్రామర్ ఈస్ జిఎన్ఎఫ్. దేర్ఫోర్ ద గివెన్ గ్రామర్ ఈస్ in జిఎన్ఎఫ్. అవునా? జిఎన్ఎఫ్లో సాటిస్ఫై చేస్తుంది. ఇప్పుడు సాటిస్ఫై చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలంటే, ప్రతి ప్రొడక్షన్ రూల్, ఇది ఒక ప్రొడక్షన్ రూల్ కదా మనకి, ఇచ్చినటువంటి ప్రతి ప్రొడక్షన్ రూల్కి మనం ట్రాన్సిషన్ రాయాలి. ఆ ట్రాన్సిషన్ రాయాలంటే ఇచ్చినటువంటి ప్రొడక్షన్లో టర్మినల్ నాన్ టర్మినల్ ఈక్వల్ టు టర్మినల్ నాన్ టర్మినల్ ఉంటే ఎలా రాయాలి, సింగిల్ టర్మినల్ ఉంటే ఎలా రాయాలి, టర్మినల్ విత్ నాన్ టర్మినల్ ఉంటే ఎలా రాయాలి, ఇక్కడ చెప్తున్నాను 2, 3, 4 క్లియర్గా వినండి. వాటిని బేస్ చేసుకొని నేను ట్రాన్సిషన్ ఫంక్షన్ డిఫైన్ చేస్తాను. చూడండి బేటా, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అయిపోయింది. నౌ ఐ గోయింగ్ టు కన్సిడర్ ద ఫస్ట్ ప్రొడక్షన్ రూల్. ఫస్ట్ ప్రొడక్షన్ రూల్ ఏం చెప్తుంది? ఫస్ట్ ప్రొడక్షన్ రూల్ కంటే ముందు ఫస్ట్ మనం ఏం చేయాలి? పుష్ ఎస్ ఆన్ టు ది స్టాక్. స్టాక్లో ఫస్ట్ పుష్ ఎస్ ఆన్ టు ది స్టాక్ అంటే స్టాక్లో నాకు పెన్ రావట్లే. ఓకే, ఈ స్టాక్లో నాకు ఫస్ట్ ఏముంటుంది? Z0 ఉంటుంది. ఓకే, ఇనిషియల్గా నేను ఫస్ట్ ఎస్ని స్టాక్లోకి పుష్ చేయాలి, అది చెప్తున్నాను స్టెప్ 2 నుండి. నా స్టెప్ 2ని నేను ఫస్ట్ అప్లై చేస్తే నాకేమవుతుంది? ఫస్ట్ స్టార్టింగ్ ఈజ్ డెల్టా Q0. ఏంటి? Q0 కామా ఎప్సిలాన్ ఈజ్ అవర్ ఇన్పుట్ సింబల్ అండ్ Z0 ఈజ్ top of the stack, and it moves to another state Q1 and S onto the stack.
ఇది కదా ఈ రూల్ అప్లై చేస్తాను. అంటే ఈ రూల్ అప్లై చేసినాక ఏమవుతుంది నాకు యాక్చువల్గా దీని నుంచి నాకు ఏమవుతుంది, ఇప్పుడు ఇది Z0 ఉంది, దాని మీద S అనేది స్టాక్లోకి వస్తుంది. అవునా, ఇదండి ఇనీషియల్గా ఎస్ని స్టాక్లోకి పుష్ చేశాను. తర్వాత ఏం చేస్తానంటే ఐ గోయింగ్ టు కన్సిడర్ మై ఫస్ట్ ప్రొడక్షన్ రూల్. ఏంటది? S tends to AB. ఓకే, ఇప్పుడు ఇది తీసుకుంటే మన కండిషన్ ఏంటిది? ఈ ప్రొడక్షన్ రూలు స్టెప్ 3 స్టెప్ 4లో దేనికి యూజ్ అవుతుంది? ఇదొక నాన్ టర్మినల్, ఇదొక టర్మినల్, ఇదొక నాన్ టర్మినల్. అంటే చూడండి, NT1 అంటే ఇదొక నాన్ టర్మినల్ గివ్స్ సింగిల్ టర్మినల్ స్ట్రింగ్ ఆఫ్ నాన్ టర్మినల్. అంటే ఇది ఎలా ఉంది చూడండి, ఇదొక NT1 అనుకోండి, ఇది టర్మినల్, ఇది NT1 అని అనుకుంటే అప్పుడు మనకి ట్రాన్సిషన్ ఫంక్షన్ ఏమవుతుంది? ఇది అవుతుంది. ఎలా డిఫైన్ చేస్తానో చూడండి, డెల్టా Q1 కామా టర్మినల్. టర్మినల్ మీన్స్ వాట్? A. ఓకే, NT1 అంటే ఎస్ ఈక్వల్ టు Q1 కామా స్ట్రింగ్ ఆఫ్ NT. స్ట్రింగ్ ఆఫ్ NT అంటే ఏంటిది? దిస్ ఇస్ NT1, ఇది NT బెటా. NT స్ట్రింగ్ ఆఫ్ NT అంటే B, లేదా మన లాంగ్వేజ్లో దీన్ని ఏమంటాం? ట్రాన్సిషన్ ఆఫ్ Q1 స్టేట్లో ఉంది. A ఈజ్ అవర్ ఇన్పుట్ సింబల్, S ఈజ్ ఆన్ టాప్ ఆఫ్ ది స్టాక్, దెన్ it gives it remains on the same state and it gives B is on top of the stack. అవునా, S అనేది Bని రీప్లేస్ చేస్తుంది. అంటే నెక్స్ట్ స్టెప్లో ఇందాక ఇలా ఉంది Z, ఇలా వచ్చింది. ఇక్కడ ఎలా ఉంది చెప్పండి? ఫస్ట్ ఇక్కడ ఏముంది? Z0 S ఉంది. నౌ ఇట్ ఈస్ రీప్లేస్డ్ విత్ వాట్? S ఈజ్ రీప్లేస్డ్ బై B. అంటే స్టాక్లోకి ఏమొస్తుంది? Sని ఏది రీప్లేస్ చేస్తుంది? B రీప్లేస్ చేస్తుంది. అర్థమైంది కదా? తర్వాత నెక్స్ట్ ప్రొడక్షన్ రూల్ ఏంటి? B ఇంప్లాయిస్, ఒకసారి స్మాల్ b క్యాపిటల్ A తీసుకుందాం, తర్వాత B ఇంప్లాయిస్ స్మాల్ b తీసుకుందాం. దీనికి నేను అప్లై చేస్తే ప్రొడక్షన్ రూల్ ఏంటి? ఇది కూడా జస్ట్ లైక్ దిస్, NT1 గివ్స్ టర్మినల్ నాన్ టర్మినల్. అవునా, అప్పుడు అదేమవుతుంది? సేమ్ లైక్ అవర్ స్టెప్ 3. అప్పుడు ఏమవుతుంది? మీకు అర్థం కావడానికి ఇలా రాశాను. ఓకే, అప్పుడు డెల్టా ఫస్ట్ దిస్ ఈజ్ ఆన్ సేమ్ Q1 స్టేట్. వాట్ ఈజ్ అవర్ టర్మినల్ హియర్? B. వాట్ ఈజ్ అవర్ స్టాక్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ది స్టాక్? B. అప్పుడు అది ఎక్కడికి వెళ్తుంది? సేమ్ స్టేట్, ఇట్ రిమైనింగ్స్ ఆన్ సేమ్ స్టేట్. అండ్ నెక్స్ట్ ఏమవుతుంది? స్టాక్లోకి ఏం వెళ్తుంది మనకి? A వెళ్ళిపోతుంది. అవునా, ఏం లేదండి, చూడండి కావాలంటే Q1 కామా టర్మినల్ NT1 అంటే ఇటు ఈక్వల్ సింబల్కి యారోకి ఇటువైపుది Q1 కామా స్ట్రింగ్ ఆఫ్ NT యారోకి అటువైపుది. ఓకే, ఆ విధంగా అయినా గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా అయినా. ఓకే, డన్. అంటే ఇక్కడ నాకేముంది? ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? ఫస్ట్ స్టాక్లో ఏముంది? Z0 అండ్ B. ఇక్కడ Z0 Bని దేంతో రీప్లేస్ చేస్తుంది స్టాక్లో? A. ఓకే, మీకు అర్థం కావడానికి ఇది వేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ ప్రొడక్షన్ రూల్ B tends to small b. B tends to small b. ఇప్పుడు B tends to small b తీసుకున్నా కదండి, దీనికి ఏమి రూల్ అప్లై చేయాలి? స్టెప్ నెంబర్ 4. ఎందుకని? NT1 గివ్స్ సింగిల్ టర్మినల్, యూజ్ దిస్ వన్. అంటే ఎలా ఉంది ఇక్కడ? ఇదేమో నాన్ టర్మినల్ NT1, ఇట్ గివ్స్ వాట్? సింగిల్ టర్మినల్. అవునా, అప్పుడు నాకు ఏమవుతుంది? ట్రాన్సిషన్ డెల్టా ట్రాన్సిషన్ ఏమవుతుంది చెప్పండి? డెల్టా Q1 కామా టర్మినల్, వాట్ ఈస్ ద టర్మినల్? B కామా NT1, వాట్ ఈస్ ద నాన్ టర్మినల్? క్యాపిటల్ B ఈజ్ ఈక్వల్ టు Q1. సింగిల్ టర్మినల్ ఉన్నప్పుడు ఇది ఏమవుతుంది? ఇట్ ఈస్ రీప్లేస్డ్ విత్ స్టాక్లోకి ఏం వెళ్ళిపోతుంది? ఎప్సిలాన్. అంటే దెర్ ఈజ్ నో మూవ్స్. ఓకే, ఇప్పుడు ఇది ఇక్కడ ఏమవుతుంది నాకు? ఇది ఎలా ఉంటుంది చెప్పండి? స్టాక్ ఇక్కడ ఏముంది? స్టాక్లో B ఉంది, ఇక్కడ ఈ సింగిల్ దెర్ ఈజ్ నో మోర్, రిమూవ్ అంటే ఎంటీ, కాబట్టి Z0 ఒకటే ఉంది. ఓకే, డన్. ఈజ్ ఇట్ విజిబుల్? ఫైన్. ఇప్పుడు
ఇంకొకటి ఉంది ప్రొడక్షన్ రూల్. ఏంటిది? A tends to small a capital B. కన్సిడర్ దట్ వన్. A tends to small a capital B. ఎవరికన్నా అర్థం కాకపోతే వీడియోని ఒక్కటికి 2 సార్లు చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా డౌట్స్ ఉంటే కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. ఓకే బేటా, చాలా క్లియర్గా చెప్తున్నాను, మీకు ఏ టెక్స్ట్ బుక్లో కూడా లేదు. A tends to small a small b. ఇది ఎలా ఉంది చెప్పండి? ఇది ఒక నాన్ టర్మినల్, జస్ట్ లైక్ దిస్. అవునా? NT1 gives టర్మినల్, నాన్ టర్మినల్. అంటే నేను స్టెప్ నెంబర్ 3 అప్లై చేస్తాను. అంటే మీరు ఇది కంపల్సరీ ప్రొసీజర్ను మైండ్లో పెట్టుకొని వెళ్ళాలి ఎగ్జామ్లో, అప్పుడే ఈజీ ఉంటుంది. రిమెంబర్ దట్. అప్పుడు నాకేమొస్తుంది? టర్మినల్ ఏమొస్తుంది బేటా? Q1. ద టర్మినల్ ఈజ్ A. Q1 ద ఇన్పుట్ సింబల్ ఈజ్ A. అప్పుడు నేను ఏమని చెప్తాను మన వర్డ్స్లో? Q1 విత్ ఇన్పుట్ సింబల్ A, స్టాక్ top of the stack is capital A, then it remains the same state Q1, and it B moves the top of the stack. A is replaced by B. అంటే ఇక్కడ ఏమొచ్చింది నాకు? ఇక్కడ ఏముంది నాకు? Z0లో ఫస్ట్ A ఉంది స్టాక్లో. ఏని ఏమి రీప్లేస్ చేసింది బెటర్? నాకు ఇక్కడ B అనేది రీప్లేస్ చేసింది. అర్థమైంది కదా? ఇది అండి యాక్చువల్గా. మరి మనం చేసింది కరెక్టా అని ఎలా తెలుసుకుంటాం? దిస్ ఈజ్ మై గ్రామర్, దిస్ ఈజ్ ద పీడిఏ. ఈ పీడిఏలో మీరు చేసింది పర్ఫెక్ట్గా చేశారా లేదా అని తెలుసుకోవాలి అని అంటే మీరు ఏం చేయాలి? డూ వన్ థింగ్. నేను ఏదైనా ఒక స్ట్రింగ్ కన్స్ట్రక్ట్ చేసుకుంటాను. ఐ గోయింగ్ టు కన్సిడర్ వన్ స్ట్రింగ్ ఇందులో ఉన్నటువంటి బై యూజింగ్ దిస్ గ్రామర్. ఆ స్ట్రింగ్ ఏమవ్వాలి? బై యూజింగ్ దీస్ ట్రాన్సిషన్స్ ఇట్ గోయింగ్ టు సాటిస్ఫైడ్ అవ్వాలి. అంటే ఏదైనా స్ట్రింగ్ తీసుకుంటే ఈ ట్రాన్సిషన్స్ యూజ్ చేసి అది సాటిస్ఫై అయితే మనం చేసింది పర్ఫెక్ట్ సొల్యూషన్, లేదంటే రాంగ్. అవునా? జస్ట్ నోట్ డౌన్. అదేంటనేది నేను ఇక్కడ చెప్తాను. చూడండి అమ్మా, నేనేం చేస్తానంటే ఈ కిందిది కనిపిస్తుందా అండి? ఎస్, డన్. ఇక్కడ చూడండి, నేనేం చేస్తానంటే ఐ గోయింగ్ టు కన్సిడర్ వన్ స్ట్రింగ్ ఏబి. ఎలా తీసుకున్నానంటే చూడండి, నేను ఫస్ట్ ఇచ్చినటువంటి గ్రామర్లో నాకు S tends to AB కదండి. S tends to AB కదా. S tends to AB తీసుకుంటే మనకేమని తెలుసు? A యాజ్ ఇట్ ఈస్, బట్ B గివ్స్ వాట్? BA, స్మాల్ b క్యాపిటల్ A. కానీ మనకి ఇంకా ఏమని తెలుసు? క్యాపిటల్ A గివ్స్ స్మాల్ AB. క్యాపిటల్ ఏ ఇంకేమి ఇస్తుంది? స్మాల్ ఏబి ఇస్తుంది. ఈ విధంగా అంటే ఇది ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. నౌ ఐ గోయింగ్ టు కన్సిడర్ దిస్ స్ట్రింగ్ బై యూజింగ్ దిస్ ప్రొడక్షన్ రూల్. ఈ స్ట్రింగ్ అనేది ఈ ప్రొడక్షన్ రూల్లో నుంచి తీసుకొని అది ఈ ట్రాన్సిషన్స్ తీసుకొని సాటిస్ఫై చేస్తే మీరు చేసిన సొల్యూషన్ పర్ఫెక్ట్. ఓకే, అది మీరు ఎగ్జామ్లో అలానే రాయాలి. ఇప్పుడు నేను ఏబి స్ట్రింగ్ తీసుకున్నాను, ఫైనల్ స్టేట్ మిషన్ FC. ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఇది మన స్టాక్. ఫస్ట్ ఇనీషియల్గా మనం Sని స్టాక్లోకి పుష్ చేస్తాం. అవునా? దట్ ఈస్ ఫస్ట్ డన్. ఆ ఫస్ట్ పాయింట్ తర్వాత మనం ఏం చేయాలనంటే, వాట్ ఈస్ అవర్ కండిషన్? దిస్ ఈజ్ ఆన్ Q0 స్టేట్. ఫస్ట్ ఇనీషియల్గా నాకు ఏముంటుంది బేటా? ఎస్, ఫస్ట్ ఇనీషియల్గా Q0 ఎప్సిలాన్ Z0 ఏముంటుంది నాకు ఇక్కడ చూడండి. ఫస్ట్ Q0 ఎప్సిలాన్ Z ఇది తీసుకుంటే అది ఫస్ట్ ఎక్కడికి మూవ్ అవుతుంది? ఇట్ మూవ్స్ టు Q1 Z0. ఇది ఇనీషియల్. అవునా? తీసుకున్న తర్వాత వాట్ ఈజ్ అవర్ ఇన్పుట్ ఆల్ఫాబెట్ హియర్? A. అప్పుడు Q0 నుంచి ఫస్ట్ Sని స్టాక్లోకి మూవ్ చేసినప్పుడు ఏమవుతుంది? Q1కి వెళ్ళిపోతుంది. అంటే నాకు స్టేట్ అనేది ఇక్కడ మీకు అర్థం కావడానికి ఇది రాశాను. ఈ స్టేట్ అనేది నాకు ఇక్కడ చేంజ్ అవుతుంది Q1. ఇప్పుడు చూడండి, నేనేం రాస్తాను? ట్రాన్సిషన్ ఎలా ఉంది? ఎక్కడుంది ఇది? Q1. ఏముంది? Q1. వాట్ ఈజ్ అవర్ ఫస్ట్ ఇన్పుట్ ఆల్ఫాబెట్? A. వాట్ ఈజ్ ద టాప్ ఆఫ్ ది స్టాక్? వాట్ ఈజ్ ద టాప్ ఆఫ్ ది స్టాక్? S. తీసుకుంటే అది తీసుకున్నాను అంటే అది దేనికి మ్యాచ్ అవుతుంది? ఇక్కడ చూడండి, Q1 A, టాప్ ఆఫ్ ది స్టాక్ S. అంటే ఇట్ గివ్స్ వాట్? Q1 B. Q1లో ఉంటుంది
స్టాక్లో ఏమొస్తుంది బి వస్తుంది. అర్థమైంది కదా. ఇక్కడ ఇది తీసుకొని ఫస్ట్ దీన్ని ఫస్ట్ ఎలిమెంట్కి మ్యాచ్ చేసినప్పుడు ఇక్కడ ట్రాన్సిషన్కి ఏది మ్యాచ్ అవుతుంది ఏమి ఇస్తుంది అది రాయాలి. రాసిన తర్వాత ఇప్పుడు స్టాక్లోకి ఏమొచ్చింది, ఇక్కడ నాకు బి వచ్చింది. నెక్స్ట్ ఓకే బి వచ్చింది, సేమ్ స్టేట్లో ఉంది. అంటే నెక్స్ట్ ఏంటిది నాకు డెల్టా ఎక్కడుంది చెప్పండి, Q1. నెక్స్ట్ ట్రాన్సిషన్ ఏంటిది, నెక్స్ట్ ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఏంటిది బి. Q1 కామా బి. వాట్ ఈజ్ ద టాప్ ఆఫ్ ది స్టాక్ బి. Q1 బి బి ఎక్కడుంది నాకు, ఇక్కడ ఉంది. Q1 బి బి ఇచ్చినప్పుడు ఏమొస్తుంది నాకు, ఏ స్టేట్కి వెళ్తుంది, Q1కి వెళ్తుంది, టాప్ ఆఫ్ ది స్టాక్ ఏ ఉంటుంది. ఓకే Q1కి వెళ్తుంది, టాప్ ఆఫ్ ది స్టాక్ ఏ ఉంటుంది. అవునా, అంటే ఇప్పుడు ఈ బీని ఏం రీప్లేస్ చేసింది, నెక్స్ట్ స్టెప్లో ఏ రీప్లేస్ చేసింది. అవునా, ఇప్పుడు తర్వాత మళ్ళీ ఎక్కడుంది చెప్పండి, ట్రాన్సిషన్ Q1లోనే ఉంది. నెక్స్ట్ ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఏంటిది ఏ తీసుకుంటే వాట్ ఈజ్ ద టాప్ ఆఫ్ ది స్టాక్ క్యాపిటల్ ఏ. Q1 ఏ క్యాపిటల్ ఏ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. Q1 ఏ క్యాపిటల్ ఏ కంటిన్యూ ఉండాలని లేదు, ఏది ఉంటే అది తీసుకోండి. ఇక్కడ ఉంది. అవునా, కన్సిడర్ దిస్. అప్పుడు నాకు ఏమొస్తుంది, ఇట్ రిమైన్స్ ద సేమ్ స్టేట్ Q1 అండ్ ఇట్ వాట్ ఈస్ ద టాప్ ఆఫ్ ది స్టాక్ హియర్ బీకి చేంజ్ అవుతుంది. అంటే నెక్స్ట్ స్టెప్లో టాప్ ఆఫ్ ది స్టాక్ ఏమవుతుంది నాకు బి అవుతుంది. అవునా, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో డెల్టా, నెక్స్ట్ ట్రాన్సిషన్, నెక్స్ట్ ఇన్పుట్ సింబల్ ఏంటిది బి. Q1 బి అనేది ఇన్పుట్ సింబల్ ఇచ్చినప్పుడు వాట్ ఈస్ ద టాప్ ఆఫ్ ది స్టాక్ బి తీసుకుంటే Q1 బి బి ఎక్కడుంది, ఇక్కడ ఉంది. Q1 బి బి ఇది మ్యాచ్ అయింది కదా. అప్పుడు నాకు రిజల్ట్ ఏమొస్తుంది, Q1 ఎప్సిలాన్ వస్తుంది. Q1 ఎప్సిలాన్ అంటే ఏమవుతుంది నాకు, ఇక్కడ దెర్ ఈజ్ నో మోర్ ఎలిమెంట్ ఆన్ స్టాక్, ఓన్లీ Z0 ఉంటుంది. ఎంటీ రిమూవ్ చేశాను బీని. ఓకే బీని రిమూవ్ చేశాను. ఓకే పాప్ చేసేసాను. ఓకే డన్. అంటే ఇప్పుడు నాకు ఫైనల్గా చూసారా నాకేమొచ్చింది, ఇది సాటిస్ఫై చేసింది, ఇది సాటిస్ఫై చేసింది, ఈ ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ సాటిస్ఫై చేసింది. అవునా, 1 by 1. తర్వాత లాస్ట్ ట్రాన్సిషన్, లాస్ట్ ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఏంటిది ఎప్సిలాన్. ఒకవేళ లాస్ట్ ఇన్పుట్ ఆల్ఫాబెట్ మీరు ఎప్సిలాన్ తీసుకున్నారనుకోండి అప్పుడు నాకు ఏమొస్తుంది, నాకు ఇక్కడ చెప్పండి, ఇక్కడ రాస్తున్నాను బేట. డెల్టా Q1 comma what is our input alphabet epsilon. Q1 comma epsilon. What is the top of the stack, top of the stack ఏముంటుంది చెప్పండి, anything is missing. What is the top of the stack Z0. ఓకే ఏముంది ఇక్కడ Z0 ఉంది. అప్పుడు ఇది ఏ స్టేట్కి వెళ్తుంది, నీకు ఎంటీ వచ్చింది, ఎంటీ వచ్చి Z0 వచ్చింది అని అంటే లాస్ట్కి ఇది ఏ స్టేట్కి వెళ్తుంది, QF ఫైనల్ స్టేట్ విత్ ఎప్సిలాన్, విత్ వాట్ ఈస్ ద టాప్ ఆఫ్ ది స్టాక్ Z0 బేటా, విత్ Z0. అవునా, దిస్ ఈజ్ వాట్, దీన్ని నేను ఏమంటాను ఈ స్టెప్లో ఇంతకుముందు దాంట్లో రాయాలి. దిస్ ఈజ్ వాట్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఫైనల్ స్టేట్. తర్వాత ఫైనల్ స్టేట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకొకటి ఏంటిది, డెల్టా Q1 ఎప్సిలాన్ కామా Z0 తీసుకుంటే ఇది ఒకవేళ ఫైనల్ స్టేట్కి వెళ్ళి ఎంటీ ట్రాన్సిషన్ ఉందనుకోండి, దాన్ని ఏమంటాను నేను, ఇక్కడ ఎంటీ ట్రాన్సిషన్ ఉంటే Q1కి వెళ్తే దాన్ని ఏమంటాను, Q1 to Q1 ఓన్లీ, ఇట్ ఈస్ అ ఫైనల్ స్టేట్. దీన్ని ఏమంటాను, ఇది Q1 ఓన్లీ, దాన్ని ఏమంటాను నేను యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎంటీ ట్రాన్సిషన్. ఓకేనా, ఎంటీ స్ట్రింగ్. ఓకే ఈ విధంగా రాయాలి. అర్థమైంది కదా, ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ విధంగా ఫస్ట్ మీరు ఇచ్చినటువంటి ప్రొటెక్షన్ రూల్కి బై యూజింగ్ అవర్ కండిషన్స్ ఏవైతే వర్కింగ్ రూల్ ఉందో దాన్ని యూజ్ చేసుకొని ట్రాన్సిషన్స్ రాయాలి. తర్వాత మీరు ట్రాన్సిషన్స్కి ఇలా కంపేర్ చేసుకుంటూ తర్వాత ట్రాన్సిషన్లో ఏదైనా ఒక స్ట్రింగ్ తీసుకొని గ్రామర్ నుంచి అది సాటిస్ఫై అవుతుందా లేదా మనం చెప్పాలి. ఇక్కడ నాకు ఇది యాక్సెప్టెన్స్ ఆఫ్ ఫైనల్ స్టేట్, ఇంకొకటి యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎంటీ స్టాక్. ఎంటీ స్టాక్ యాక్సెప్టెన్స్ మీకు కనిపించట్లేదు కదా, క్లియర్గా రాస్తాను. డెల్టా Q1 కామా ఎప్సిలాన్ కామా Z0
విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ స్టాక్లో నాకు డౌట్, ఇది ఎప్పుడు Q1 ఉంటుంది. ఓకే, యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎంటీ స్టాక్. అర్థమైంది కదా. మీరు ఇలా క్లియర్గా రాసినప్పుడు ఫుల్కి ఫుల్ పడతాయండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.